హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆసరా పెన్షన్ దారులకు అయితే బ్యాడ్ న్యూస్ అండి. స్టేటస్ అనేది కూడా మారడం అయితే జరిగింది. ఎవరైతే యాక్టివ్ లో ఉంటారో వాళ్ళకే ఆసరా పెన్షన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మంత్ నుంచి అయితే ఆల్రెడీ ఏజ్ ఎక్కువ వేసుకున్న వాళ్ళకి, నెక్స్ట్ గతంలో ఇనెలిజిబిలిటీ ఉన్నవారు ఇప్పుడు అనేది కూడా పెన్షన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, నెక్స్ట్ దివ్యాంగులు వీళ్ళైతే పెన్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకనేది ఇప్పుడు అప్డేటెడ్ లిస్ట్ తో మార్చడం జరిగి ఆసరా పెన్షన్ ని చేయుత పెన్షన్ గా మార్చేసి వాళ్ళ సైట్ లో అనేది కూడా యాక్టివ్ లో ఉన్న వారికే ఇప్పటి నుంచి పెన్షన్లు ఇస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి చేసి పెడతాం కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏదో ఒక వీడియో అయితే 100% అయితే మీకు ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా అక్కడ నుంచి లింక్స్ అనేది, పీడిఎఫ్ ఫైల్స్ అనేది, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది మీకు అక్కడ నుంచి లభిస్తుంటుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని చేయుత అనేది క్లిక్ చేసుకోండి. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో అనేది ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ హోమ్ బటన్ ఉంది చూడండి, హోమ్ బటన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ ఉంటుంది, సమ్ క్విక్ లింక్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కింది అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను అనేది ఈ లింక్ చూపిస్తాను. ఇప్పుడు సెర్చ్ లింక్ అనేది చూపిస్తాను. ఫస్ట్ పెన్షన్ డీటెయిల్స్ ఉందిగా, ఆ లిస్ట్ అనేది చూసుకుందాం మనం. ఇక్కడ మీకు సదరం ఐడి ఉన్నా కానీ, యుఐడి నెంబర్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి అనేది ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీరు మాన్యువల్గా అనేది మీ ఊరు పేరు అనేది, డిస్టిక్, మండలం, నెక్స్ట్ మీ గ్రామ పంచాయతీ ఏ పరిధిలో వస్తుందో ఆ పరిధిలో నేమ్ అనేది, మీ లేకపోతే పెన్షన్ నేమ్ అనేది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు సెర్చ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ లైవ్ ఆప్షన్ ఉంది చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ లైవ్ ఆప్షన్ ఉన్న వారికి మీకు పెన్షన్స్ అనేది కూడా పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ లైవ్ ఆప్షన్ ఉంది, వీళ్ళకి అనేది కూడా పెన్షన్స్ అనేది జరగడం జరుగుతుంది. మీరు ఇక్కడనే చూసుకోవచ్చు. ఇక్కడ డిలేడ్ ఆప్షన్ ఉండడం జరిగింది. ఈ డిలేడ్ ఉన్న వారికి వీళ్ళకి అనేది కూడా పెన్షన్ అయితే రాదు. ఎప్పటి నుంచి రాదనేది కూడా మనకు డేట్ ఉంటుంది. లాస్ట్ మీరు ఎప్పుడు తీసుకున్నారనే డేట్ ఉంటుంది. నెక్స్ట్ మీ పేరు, మండలం, మీ పేర్లు, నెక్స్ట్ ఎప్పుడు శాంక్షన్ అయింది, మీకు ఎంత తీసుకున్నారు లాస్ట్ మంత్ అనేది కూడా సమ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అనేది మీరు చూసుకోవచ్చు. మీరు మళ్ళీ హోమ్ బటన్కి వెళ్ళేసి ఇక్కడ క్విక్ సెర్చ్ల నుంచి సెకండ్ డీటెయిల్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి అనేది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని సెర్చ్ క్లిక్ చేయగానే మన పెన్షన్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. శాంక్షన్ లాస్ట్కి మనం లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నామో, నెక్స్ట్ మీది యాక్టివ్ ఉందా, పెండింగ్ ఉందా, స్టేటస్ అనేది కూడా ఇక్కడ నుంచి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏదో వస్తుందో అనేది కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. మీరు గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత మీ సేవ అని టైప్ చేయండి. ఇక్కడ మీ సేవ తెలంగాణ ఉందిగా, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. కొత్త ఆసరా పెన్షన్ కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్స్ అనేది ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అనేది కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, దాని కింద ఫామ్స్ అనేది ఉంటుంది. ఈ ఫామ్స్ అప్లికేషన్ క్లిక్ చేసుకుంటే సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మీరు అనేది స్క్రోల్ డౌన్ అనేది కిందికి తీసుకోవాలి. కిందికి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్ ఉందా, ఈ ఆసరా పెన్షన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు రెండు విధాలుగా అయితే మన ఫామ్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇది అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఆసరా పెన్షన్ పీడిఎఫ్ ఫామ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ పేరు, దరఖాస్తుదారు పేరు, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే నేమ్ అనేది, ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తండ్రి పేరు, భర్త పేరు, లేదా మీ చిరునామా అనేది రాసుకోవాలి. పుట్టిన తేదీ, వయసు, ఇక్కడ ఒక పాస్పోర్ట్ అనేది స్టాంప్ చేసిన తర్వాత ఇక్కడ మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేది ఉంటుంది. టిక్ మార్క్ అనేది చేసుకొని రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేసి, ఇది అనేది కూడా గ్రామ పంచాయతీలో లేదా మీ సేవలో అనేది కూడా ఫిబ్రవరి చివరి వారంలో నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. నేను ఆ న్యూస్ రిలీజ్ కాగానే నేను ఏ విధంగా ఆన్లైన్లో చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రాసెస్ అయితే చేస్తాను. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే మాత్రం మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ రావడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.